తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ఆ నలుగురు పెద్ద తలకాయలు ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని, ఆయన సినిమా అయినటువంటి హరిహర వీరమల్లుని, ఆ సినిమా ప్రొడ్యూసర్ని టార్గెట్గా చేశారని, అందులో భాగంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1వ తేదీ నుంచి ఈ థియేటర్ల యాజమాన్యాలు నిరసన దీక్షలు తెలియజేస్తున్నటువంటి నేపథ్యంలో దాని వెనక భారీగా కుట్ర జరిగిందని, ఆ కుట్ర వెనక ఈ నలుగురు పెద్ద తలకాయలు ఉన్నారు అనేటువంటి వాదనలు ఇప్పుడు తెర వెనక వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు తెర వెనక ఏం జరుగుతుంది అనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు. వారితో మాట్లాడుతున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. జూన్ 12వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని, ఆయన సినిమా అయినటువంటి హరిహర వీరమల్లుని, ఆ సినిమా ప్రొడ్యూసర్ని ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్నటువంటి ఆ నలుగురు పెద్ద తలకాయలు టార్గెట్గా చేసుకున్నారని కుట్ర పన్నుతూ ఇప్పుడు జూన్ 1వ తేదీ నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల యాజమాన్యాలని ఉసుగొలిపి వారు నిరసన తెలియజేసేలాగా ఈ నలుగురు పెద్ద తలకాయలు తెర వెనక కుట్ర పన్నారు అనేటువంటి వార్తలు ప్రచారం జరుగుతోంది. ఆ నలుగురు ఎవరు, అసలు ఏం జరుగుతుంది తెర వెనక? ఇప్పుడు అంటే ముందుగా ఈ ఎవరైతే చిత్ర ప్రదర్శనశాలలో సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇతర వాయిదా అంటే కొన్ని రోజులు చిత్రాలను విడుదలగా అంటే వాళ్ళు ప్రదర్శించకుండా ఉండాలనే భావంతో గత 2 సంవత్సరాల నుంచి నలుగుతున్న అంశమే ఇది. కారణం ఏంటంటే ఈరోజు ఏ చిత్రాలైనా సరే ప్రజాదరణ ముందుని చాలా తక్కువ. సంవత్సరానికి 150 చిత్రాలు విడుదలవుతున్నాయి తెలుగులో. అందుట్లో ఓ 15 నుంచి 20 చిత్రాల దాకా విజయం సాధిస్తున్నాయి. మిగిలినవి కూడా విజయం సాధించట్లేదు. అది కూడా కొన్ని బొటాబొటీగా సరిపోతున్నాయి. పెద్ద కథానాయకులు నటిస్తున్నటువంటి చిత్రాలు వచ్చేతలకి, పెద్ద దర్శకులు పెద్ద నిర్మాతలు అనుకున్న వాళ్ళ చిత్రాలు వచ్చేతలకి చిత్రాలు విజయవంతం అని చెప్పి గప్పాలు కొట్టుకుంటున్నారు. కింద స్థాయికి వచ్చేతలకి పంపిణీదారులు కావచ్చు, ఎవరైతే చిత్ర ప్రదర్శన వాళ్ళు ఉంటారో వాళ్ళకి నష్టాలు అయితే చేకూరుతున్నాయి. దీనికి మూలాలలోకి వెళ్తే ముందుగా ఇద్దరే కారకులు. ఒకడు నిర్మాత, రెండోది ప్రదర్శన వాళ్ళు. వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు వేరు. ఎవరైతే చిత్రాలు ఎగ్జిబిటర్లు ఉంటారో వాళ్ళు. వాళ్ళిద్దరు కనుక సరైన రీతిలో కనుక స్పందించి ముందుకెళ్తే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది. పెద్ద నిర్మాత అనుకున్న వాళ్ళు ఓ పెద్ద హీరో, పెద్ద దర్శకుడిని పెట్టుకున్న తర్వాత వాళ్ళకి ఇక వేరే డబ్బులతో పని లేదు. వాళ్ళ అన్నీ సమకూర్తి. ఎవరైతే పంపిణీదారులు ఉంటారో వాళ్ళు వస్తారు. వాళ్ళు 10 రూపాయలు అయితే చిత్రానికి 11 రూపాయలు ఇచ్చేసి, ₹1 లాభం ఇచ్చేసి 10% లాభం ఇచ్చేసి వాళ్ళు కొనుక్కుంటున్నారు. నష్టపోయారా లాభపోయారా అని చూసుకుంటామంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎవరైతే పాపం ఈ థియేటర్లో వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర ముందుగా అడ్వాన్సులు తీసేసుకుంటున్నారు. వాళ్ళు అనుకున్నది రాలేదనుకోండి, వాళ్ళు ఎమ్మనే డబ్బులు వెనక్కి ఇవ్వరు. మళ్ళీ వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ ద్వారా వేరే ఇంకో చిత్రం వచ్చిన తర్వాత ఆ చిత్రానికి అడ్జస్ట్ చేస్తామంటారు. కానీ అప్పుడు కూడా లేదు డబ్బులు తక్కువైనాయి, మనం డబ్బులు కట్టకపోతే ఇబ్బంది, తర్వాత చూసుకుందాం అని చెప్పని వీళ్ళ దగ్గర తీసుకుంటా ఉంటారు. వీళ్ళకి ఏంటంటే మనకు సంవత్సరాలు చూసుకుంటా ఉంటే ఒక 25 చిత్రాల కంటే ప్రజాదరణ పొందట్లేదు. అందుట్లో పెద్ద కథానాయకులు, దర్శకుల చిత్రాలు కనుక మనం విడుదల చేయకపోతే మనకు ఇబ్బంది కదా అని చెప్పని వాళ్ళు కూడా ఇస్తున్నారు అనమాట. అంటే వీళ్ళిద్దరు తప్పులు ఉన్నాయి, నిర్మాతది, చిత్ర ప్రదర్శన సంస్థలు. అంకమరావు గారు, మీరు ఎన్నో చిత్రాలకి నిర్మాతగా వ్యవహరించారు, ఎన్నో చిత్రాలను మీరు నిర్మాతగా తెరకెక్కించారు. ఒక నిర్మాతగా మీరు చెప్పండి, నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్గా చేసుకొని ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో ఆ నలుగురు తెర వెనక వ్యూహరచన చేస్తున్నారా? అందులో భాగంగానే ఇప్పుడు జూన్ 1వ తేదీ నుంచి ఈ థియేటర్ల యాజమాన్యాలు సమ్మె చేసేలాగే వారే ఉసుకొలిపారా అంటే ఏం చెప్తారు? ఆ నలుగురు ఎవరు? దిల్ రాజు అనే వ్యక్తి. ఓకే. తర్వాత ఆయన చిత్ర నిర్మాత, ఆయన పంపిణీదారుడు. రెండోది సునీల్ నారంగ్, ఆయన నిర్మాత, పంపిణీదారుడు. ఆయనకి చిత్ర ప్రదర్శనలో సంబంధించి ఆయనకి ఉన్నాయి కూడా. ఓకే. ఇకపోతే మూడో వ్యక్తి దగ్గుబాటి సురేష్ బాబు, ఆయన నిర్మాత, స్టూడియో అధినేత, పంపిణీదారుడు. ఇక 4వ వ్యక్తి అల్లు అరవింద్ గారు. ఓకే. వీళ్ళు నలుగురు గురించే
మామూలుగా చిత్రాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కావచ్చు, చిన్న నిర్మాతలు కావచ్చు, ఎప్పుడు కూడా వీళ్ళ మీద ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, గమనించుకోవాలి. వ్యాపారం లాభసాటి చూసుకుంటాడు ఎవడైనా. నష్టాల కోసం, ప్రజల కోసం వ్యాపారం ఎవరు చేయడు. వాళ్ళ వ్యాపారం, ఆ వ్యాపారం ఎవరి ద్వారా జరుగుతుంది? నిర్మాతల ద్వారా జరుగుతుంది. ఎవరైతే ఈ చిత్ర ప్రదర్శనశాలలు ఉన్నాయో వీళ్ళు ఆ భారం మొయ్యలేక మనకెందుకులే, నెలకి మనకి ఎంత ఇస్తారు, అవి తీసుకుందాము, ఏమైపోతే మనకెందుకులే చెప్పి వాళ్ళు ఇస్తున్నారు కదా. వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కాబట్టి, వీళ్ళు లాభం పొందాలి కాబట్టి వాళ్ళ దగ్గర 10 రూపాయలు తీసుకుంటే వీళ్ళు 15 రూపాయలు వసూలు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు చేసేది వ్యాపారం. వాళ్ళకి ఏది మేలు జరిగిద్దో అదే చేస్తారు వాళ్ళు. కీడు చేసేది అయితే చేయరు కదా. కాకపోతే ఏంటంటే ఇందుట్లో వీళ్ళు కూడా చిత్ర నిర్మాతలు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఒకనాడు చిత్ర పరిశ్రమ ఇంతకంటే గొప్ప. వీళ్ళు ఈరోజు మరి 2-3 కథానాయకులతో పెట్టి మేము పెద్ద చిత్రాలు భారతదేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేస్తున్నామని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నారు కదా. ఇంతకంటే గొప్ప చిత్రాలు ఆ రోజు వచ్చినాయి. నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, మిగిలిన నటినట్లు సోమబాబు వీళ్ళందరూ కలిసి చేసిన సినిమాలు ఉన్నాయి. అలాగే రామారావు గారు, కృష్ణ గారు, సోమబాబు గారు కలిసి నటించిన సినిమాలు ఉన్నాయి. ఇట్లా ఒకళ్ళు 2-3 కథానాయకులు, అగ్ర కథానాయకులు నటించిన చిత్రాలు చాలా ఉన్నాయి. ఆ రోజుల్లో ఎవరైతే ఉన్నారో చిత్ర పరిశ్రమలో సహాయ నటినట్లుగా ఉన్న వాళ్ళందరూ మహానటులు ఎస్వి రంగారావు గారు కావచ్చు, గుమ్మడి గారు కావచ్చు, లేదా జగ్గయ్య గారు కావచ్చు, ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, సత్యనారాయణ గారు కావచ్చు, వాళ్ళందరూ సంబంధించిన వాళ్ళు. మరి వినోదాన్ని మంచి రేలంగి వెంకటరామయ్య గారు కావచ్చు, రమణారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా దాంట్లో నటించేవాళ్ళు. కానీ మరి ఆ రోజు భారం ఎందుకు కాలేదు? ఈరోజు భారం ఎందుకు అవుతుంది? చిత్రానికి సంబంధించినటువంటి సగం పారితోషికం రూపేణ కథానాయకుడు తీసుకుంటాడు. చిత్రానికి 150 కోట్ల రూపాయలు అయితే ఇవాళ ఒక హీరోనే 75 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడు. ఇది పెంచింది ఎవరు? నిర్మాతలే కదా. నిర్మాతలు ఎందుకు పెంచుతున్నారు? అలాంటి కథానాయకుడిని పెట్టుకుంటే, అలాంటి దర్శకుడిని పెట్టుకుంటే ఎక్కువ మార్కెట్ ఉంటుంది. కాదు, వాళ్ళు చిత్రంలో ప్రారంభంలో ఇచ్చిన డబ్బులే, మిగిలిన డబ్బులు వాళ్ళతో పని లేదు. పంపిణీదారులు వచ్చి ఇస్తారు. వాళ్ళకి ఎవరైతే వడ్డీల కోసం ఆశపడే వాళ్ళు ఉంటారు కదా, వ్యాపారం చేసేవాళ్ళు, వాళ్ళు వచ్చి ఇస్తారు. వీళ్ళు చిత్రాన్ని పూర్తి చేసుకుంటారు. వీళ్ళకి అంటే సినిమా చూడకుండానే పంపిణీదారులు ముందుగానే డబ్బులు ఇచ్చారు. అంతే కదా. మరి నష్టపోతే ప్రొడ్యూసర్నో ఇటు డైరెక్టర్నో అడిగి నైతిక హక్కు లేదు వాళ్ళకి. నైతిక హక్కు అయితే లేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఈ చిత్ర నిర్మాతలు ఈ పెద్ద పెద్ద కథానాయకులతో చిత్రాలు నిర్మిస్తున్నారు కదా. చాలా చిత్రాలు అపజయం పాలవుతున్నాయిగా, పెద్ద కథానాయకుల చిత్రాలు. మళ్ళీ వాళ్ళు చిత్రాలు నిర్మిస్తున్నారు కదా. నష్టపోతే మళ్ళీ వాళ్ళు ఏదన్నా ఇంటికాడ ఉన్నటువంటి పొలాలమ్మో, ఆస్తులమ్మో, బంగారం అమ్మో వచ్చి చిత్రాలు నిర్మిస్తున్నారా? ఒక చిత్రం పరాజయం పాలైతే ఒక నిర్మాత 5 నుంచి 10 కోట్ల రూపాయలు వెనకేసుకుంటా ఉన్నారు. ఎక్కడి నుంచి చేసుకుంటున్నారు? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ డబ్బులు? కాబట్టి వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు. ఇక్కడ హరిహర వీరమల్లుకు సంబంధించి, పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి వీళ్ళ నలుగురు ఆ చిత్రాన్ని ఆపాలని కానీ, పవన్ కళ్యాణ్ గారితో గొడవ పడాలని కానీ వీళ్ళకి ఎవ్వరికీ లేదు. ఇది ఒకటి గమనించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇది ఎప్పటి నుంచో 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది. ఎందుకంటే నష్టాల్లో ఉన్నాం కాబట్టి మాకు న్యాయం చేయండి అని చెప్పని ఎవరైతే చిత్ర ప్రదర్శనశాలలు ఉన్నాయో వాళ్ళందరూ మొరపెట్టుకుంటానే ఉన్నారు. ఇది నిజంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని, ఆయన సినిమాని, ఆయన ప్రొడ్యూసర్ని టార్గెట్ చేస్తున్నారు అన్నట్లుగా ఈ వార్తలు ఎవరు సృష్టించారంటారు? ఇది కావాలని సృష్టించింది. అంటే వాళ్ళ ఆ విషయం బయటకు వచ్చింది కాబట్టి కొంతమంది ఉంటారు కదా, ఇలా నలుగురు మీద ద్వేషం ఉండేవాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు సృష్టించిందే తప్ప ఈరోజు అక్కడ అధికారంలో ఉంది ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ అధికారంలో ఉంది ఎవరు? రేవంత్ రెడ్డి గారు. వీళ్ళెవరు వీళ్ళకి వ్యతిరేకం కాదు కదా. ఎగ్జాక్ట్లీ. మరి వీళ్ళు ఎందుకు చేస్తారు? కాబట్టి సానుకూలంగా వినేవాళ్లే సమస్య ఏదైనా ఉంటే వాళ్ళ చేతిలో ఉంటే పరిష్కారం చేయగలిగిన వాళ్ళే. ఇందుట్లో వీళ్ళతో పాటు ఇంకో ముద్దాయిలు ఎవరన్నా ఉన్నారంటే ప్రభుత్వాలు. ఎందుకంటే ఆ సమస్యను పరిష్కరించడం కాదు, పెంచుతున్నారు వీళ్ళు. సమస్యను పెంచుతున్నారు. ఎవరైతే చిత్రాలు చూడాలనుకుని ఆశపడే ప్రేక్షకులు ఉంటారో వాళ్ళని చిత్రాలు చూడటానికి రానియట్లేదు వీళ్ళు. విపరీతమైన రేట్లు పెంచేస్తున్నారు. అవసరం ఏముంది? సామాన్యుడికి సినిమా దూరం అవుతుందంట. అప్పుడు మళ్ళీ సినిమాలు చూశారు కాబట్టి ప్రజాదరణ వచ్చాయి. ఈ రోజు ఒకసారి చూస్తేనే పని అయిపోతుంది. ఓ కుటుంబం మొత్తం వచ్చి సినిమా చూడాలి అనుకుంటే అభిమానులు
3-4 వేలు ఖర్చు చూడాలనుకుంటే 3-4 వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటున్నారు. అతను నెల మొత్తం కష్టపడాలి, మళ్ళీ రాడు కదా. అవును, పొరపాటున మళ్ళీ రావాలనుకుంటే థియేటర్లో ఉండలేదు కదా ఇవి. అసలు సింగిల్ లార్జెస్ట్ స్క్రీన్సే దూరం అవుతున్నాయి కదా. అవును, ఎందుకు ఇది ఆలోచించాలి ముందు. ఎందుకు దూరం అవుతున్నాయి, ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒకనాడు 3 ఆటలే ఉండేవి అవును మా చిన్నప్పుడు. ఆ తర్వాత 4 ఆటలు వచ్చినాయి. ఆ 4 ఆటల్లో కూడా మొట్టమొదటి ఆట వేరేనా చిన్న చిత్రాలకు ఇచ్చేవాళ్ళు 11 గంటల ఆటకి. ఓకే, మిగిలిన 3 మామూలుగా వేసుకునేవాళ్ళు. కానీ ఈరోజు మొత్తం వీళ్ళే వేస్తున్నారు. చిన్న చిత్రాలు బతకట్లేదు. అయినప్పటికీ లాభాల బాటలో లేదంటున్నారు. అదే చెప్పేది. ఎందుకు ఇప్పుడు మామూలుగా ఏమవుతుంది, వీళ్ళు మాకు ఎక్కువ రేట్లు అయినాయి, ధర ఎక్కువ మేము ఖర్చు పెట్టాము దీనికి, కాబట్టి మా డబ్బులు మాకు రావాలి అంటే ఖర్చు పెట్టింది ఎందుకు? మీరు ఎందుకు ఖర్చు పెట్టారు? ఎవరినైనా ఖర్చు పెట్టారు? ఏ అవసరం వచ్చి ఖర్చు పెట్టారు? ప్రజల మీదకి ఎందుకు రుద్దుతున్నారు? ఇప్పుడు మామూలుగా ఒక వ్యాపార సంస్థ ఉంటుంది. వ్యాపార సంస్థ మొట్టమొదట దానికి ఇదిగో మేము ఇట్లా అమ్ముతామని చెప్పని ఒక ధరను నిర్ణయిస్తారు. మధ్యలో పెంచరుగా, తర్వాత కదా ఇది అవసరం అయితే మళ్ళీ తయారు చేయబోతున్నాం అని చెప్పి కొంతమంది వాళ్ళ దగ్గర ఉండి ఆపుకొని తర్వాత కదా పెంచుకునేది. వీళ్ళు కథానాయకుడికి సగం ఇచ్చేసి సాంకేతిక నిపుణులకి 25% ఇచ్చేసి 25% కూడా చిత్రాల మీద ఖర్చు పెట్టకుండా ఆ డబ్బులు మాకు రావాలి అని చెప్పని ఈరోజు ప్రేక్షకుడిని కూడా మళ్ళీ చిత్రాలు చూపించే అవకాశం లేకుండా వీళ్ళు చేస్తూ విడుదల రోజే వాళ్ళకి అధిక ధరల్లో అమ్ముకోమని చెప్పని ప్రభుత్వాలు అనుమతి ఇవ్వటం ఏంటండి? ప్రభుత్వాలు అసలు అనుమతి ఇవ్వటం ఏంటి? ఎందుకు అనుమతిస్తున్నారు? దేనికోసం? ఇంతకంటే మరి అదే నేను చెప్పేది. యోధులందరూ కలిసి నటించినప్పుడు ఒక్క పైసా కూడా పెంచలేదు కదా ఆ రోజు. ఒక్క పైసా కూడా పెంచలేదు కదా. మరి ఆ చిత్రాలు లాభాలు ఎందుకు వచ్చినాయి ఆ రోజుల్లో? ఇప్పుడు ఈ చిత్రాలు నష్టాలు ఎందుకు వస్తున్నాయి? పైపెచ్చు ఆ రోజు కథానాయకులు సంవత్సరానికి 10 నుంచి 12 చిత్రాలు 13 చిత్రాలు కూడా విడుదల చేసేవారు రామారావు గారు. మరి కృష్ణ గారు అయితే 18 చిత్రాలు విడుదల చేశారు 1972లో. మరి వీళ్ళు 2 సంవత్సరాలకు ఒక చిత్రాలకు మాత్రం విడుదల చేస్తున్నారు. అయినా సరే వీళ్ళ చిత్రాలు జనాన్ని ఎందుకు ఆదరించలేకపోతున్నాయి? ఆలోచించుకోవాలి కదా. ఇవన్నీ కూడా ముందుగా నిర్మాతలు తప్పు చేస్తున్నారు, ఆ తర్వాత చిత్ర ప్రదర్శనశాలలు తప్పు చేస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, అసలు ఎవరు అడగాల్సిన పనే ఉంది? మీకు ఎందుకు వస్తున్నాయి? మీరు ఒక చిత్రానికి విడుదల చేయడానికి మీరు ముందుగా డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? ఏ అవసరం వచ్చి డబ్బులు ఇస్తున్నారు? మీరు అసలు స్టోరీ ఏంటో తెలీదు, అసలు సినిమా ఎలా వచ్చిందో చూడకుండా మీరు డబ్బులు ఖర్చు పెట్టి. నా చిన్నప్పుడు మద్రాసులో నేను 86 వెళ్ళాను. అప్పుడు ఓ చిత్రం విడుదలంటే 15-20 రోజుల ముందు నుంచి పంపిణీదారులకు చిత్రాన్ని విడుదల చేసేవాళ్ళు, చూపించేవాళ్ళు. మిగిలిన వాళ్ళందరికీ శాఖాపరంగా చిత్రాలు, ఆ చిత్రానికి సంబంధించిన ఎవరైతే పనిచేశారో వాళ్ళందరికీ చిత్రాన్ని చూపించేవాళ్ళు. అది వాళ్ళకి నచ్చితే సరే, నచ్చకపోయినా ఆ రోజు ఆ పద్ధతిలో వాళ్ళు అమలు చేసేవాళ్ళు, చూసుకునేవాళ్ళు. అయినా సరే మద్రాసు నుంచి ఆంధ్ర రాష్ట్రానికి ఈ చిత్రం బాగలేదని కానీ ఎవరు మోసేవాళ్ళు కాదు. ఆ రోజు ఒక ముఖ్యమైన సాధనం అదే కదా, వినోదం. తర్వాత నాటికలు ఇవే కదా ఆ రోజుల్లో. ఈ రోజు అన్ని చేతిలోకి వచ్చి ఇంటర్నెట్తో సహా చేతిలోనే అన్నీ చూసుకుంటున్నారు. అన్నప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత ఖర్చులు తగ్గించుకోవాలి? మరి ఎందుకు మీరు పెంచుకుంటున్నారు? దాన్ని ప్రజల మీద ఎందుకు భారమవుతున్నారు? ప్రజల రక్త మాంసాలు పిండి అభిమానుల రక్త మాంసాలతోటి మీరు ఎందుకు వ్యాపారం చేస్తున్నారు? దీన్ని నిరోధించాల్సిన ప్రభుత్వాలు కదా. ఎందుకు అవకాశాలు ఇస్తున్నాయి? ఇది తప్పు. ఓకే అది. ఓకే సార్, థ్యాంక్ యూ.